మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికి యువరాజ్ నిష్కతో చెప్తూ ఉంటుంది, మీకు ఈ ఇంట్లో ఉండడానికి మీకు స్థాయి లేదు, మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే, వదిన అలా మాట్లాడకండి, ఒక్కసారి క్షమించి చూడండి అని జగదాత్రి అంటుంది. అవునక్క, తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి, కానీ ఇలా ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటక్క అని కేదార్ కూడా చెప్తాడు. చూడు, వీళ్ళు తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోయారు. సెప్టిక్ అయిన కాల్ని అక్కడి వరకు తీసేస్తారు, కానీ మనల్ని ఇంతవరకు నడిపించిన కాల్ని మనతోనే పెట్టుకుంటాం అని అంటే ప్రాణాలనే తీయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు, మర్యాదగా వెళ్ళిపోండి. బాబాయ్, నా నిర్ణయం తప్పైతే మీరు అడ్డుకోండి, లేదంటే మౌనంగా ఉండిపోండి అని కౌశికి అనడంతో సుధాకర్ అయితే ఏమీ మాట్లాడు, మౌనంగా ఉండిపోతాడు. ఇంకా అర్థమైందా, మర్యాదగా వెళ్ళిపోండి అని కౌశికి చెప్తుంది. అక్క, వాళ్ళ మాటలు విని దయచేసి వాళ్ళని అలా పంపించేయకండి అని జగదాత్రి కేదార్ కూడా ఇక అడ్డుపడుతూ ఉంటారు. నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్క, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్క అని యువరాజ్ అయితే వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటే, అయినా ఈ ఇంట్లో నుంచి మీరు మమ్మల్ని వెళ్ళిపోండి అని చెప్పే హక్కు మీకు లేదు వదిన, ఈ ఇంట్లో మాకు కూడా భాగం ఉంది అని నిషిక అంటుంది. ఏందమ్మి కౌశికి అలా మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ నిలబడిపోయావు, ఏం మాట్లాడవేంటి అని వైజయంతి కూడా అంటుంది. అయినా ఈ ఇంటి పెద్దవి నువ్వు కదా, ఏందబ్బా నిర్ణయం తీసుకునేది ఏంటి అని వైజయంతి సుధాకర్ని అడుగుతూ ఉంటే, కౌశికి చాలా మంచిది కాబట్టి వాళ్ళని కొట్టి మరీ ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అదే నేనైతే వాళ్ళిద్దరి మీద పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపించేవాడిని. అసలు కౌశికిని ఇలా చేసే ముందు ఈ చిన్న పాప గురించి అయినా ఆలోచించలేదా, దాని ముఖం కూడా వీళ్ళకి గుర్తు రాలేదా, చి అని సుధాకర్ యువరాజ్ నిషిక గురించి చెప్తూ ఉంటాడు. నీ పంతం పట్టుదలతో ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటావని నేను ఎప్పుడూ నిన్ను హెచ్చరించాను నిషిక, అయినా కూడా చూడు ఎంత పరిస్థితి తెచ్చుకున్నావో, ఇప్పటికైనా అర్థం చేసుకొని నేను క్షమించమని అడుగు నిషి అని దాత్రి అంటుంది. అవును యువరాజ్, అక్క ఏదో కోపంలో ఇలా మాట్లాడుతోంది, క్షమించమని కాళ్ళు పట్టుకోండి, అక్క కరిగిపోతుంది, మిమ్మల్ని క్షమించేస్తుంది అని కేదార్ కూడా చెప్తాడు. అవునరా బుడా, కౌశికి కాళ్ళు పట్టుకొని బతిమలాడి క్షమించమని అడగండిరా, ఈ ఇంట్లోనే ఉండనురా, ఇదే మంచిది అనిపిస్తుంది అని వైజయంతి కూడా ఇక్కడ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, క్షమించమని కాళ్ళు పట్టుకోండి, అక్క క్షమించేస్తుందని కాచి కూడా చెప్తుంది. వదిన, మనం ఇలా కాదు, కూర్చొని మాట్లాడుకుందాం వదిన అని దాత్రి చెప్తూ ఉంటే, అవునక్క అని కేదార్ కూడా అంటాడు. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టలేరు, కౌశికి పంతం గురించి మీకు తెలిసిందే కదా అని వైజయంతి కూడా అంటే, అవును, సురేష్ బాబు విషయంలో కౌశికి అక్కని చూస్తూనే ఉన్నారు కదా, అర్థం చేసుకోండి అని కాచి కూడా చెప్తుంది. ఇక కూర్చొని మాట్లాడుకుందాం అక్క, వీళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ బతకలేరు అక్క అని కేదార్ అంటాడు. ఆస్తి అంతస్తులు అన్నావు కదా, ఈ ఇల్లు నాది కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని కౌశికి చెప్తుంది. అమ్మి ఒక్కసారి ఆలోచించమ్మి, నా ముఖం చూసి క్షమించమ్మి అని వైజయంతి అయితే ఇక వేడుకుంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు ఇంకా నాదాని అనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని పంపించడం లేదు, లేకపోతే వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయేదానివి అని కౌశికి అంటుంది. ఇక వైజయంతి అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది. దయచేసి నాకు అడ్డు రాకండి అని కౌశికి దండం పెడుతూ, యువరాజుని ఇన్ని రోజులు ఈ అక్క ప్రేమను మాత్రమే చూసావు, ఇప్పుడు ఈ అక్క కోపాన్ని ద్వేషాన్ని కూడా చూస్తావు, ఇదంతా మీరిద్దరూ చేతులారా తెచ్చుకున్నారు కాబట్టి మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఇంకా అలా చూస్తున్నారేంటి అని నిషి మెడపట్టి మరి యువరాజ్ షర్ట్ కాలర్ పట్టుకొని కౌశికి లాక్కు వెళ్తూ ఉంటుంది. అమ్మి వదిలే అమ్మి అని వైజయంతి అయితే బతిమలాడుతూ వెనకాలే పరిగెడుతూ వస్తూ ఉంటుంది. కౌశికి మాత్రం ఏమాత్రమైతే తగ్గకుండా వాళ్ళిద్దరిని గేట్ వరకు లాక్కొస్తుంది, ఇక గేట్ బయట తోసేస్తుంది. మర్యాదగా వెళ్ళిపోండి, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి ముఖం చూడకండి, ఈ ఇంటి ముఖం కూడా చూడకండి, వెళ్ళిపోండి అని కౌశికి అయితే గట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీ చేతులతోనే తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టమని అడగకపోతే నా పేరు నిషికనే కాదు వదినా అని నిషి అయితే కౌశిక్తో ఛాలెంజ్ చేస్తుంది. నన్ను కాదని ఆ కేదార్ గారిని ఇంటి వారసుడిగా చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అక్క, ఈ యువరాజే వజ్రపాటి కుటుంబానికి ఏకైక వారసుడు అని యువరాజ్ అంటాడు. ఇక కౌశికి వాళ్ళ ముఖాల మీదే గేట్ని క్లోజ్ చేసేస్తుంది. అమ్మి అని వైజయంతి బతిమలాడుకుంటూ ఉంటుంది. ఎవరు కూడా ఏమీ పట్టించుకోరు. ఇక నిషి యువరాజ్ గేట్ బయటే నిలబడి కోపంతో రగిలిపోతూ ఉంటారు. యువరాజ్ అయితే గేటుని చేతులతో కాళ్ళతో కొట్టేస్తూ ఉంటాడు. ఏంటి నన్నే బయటికి గెంటేస్తుందా, అసలు ఇన్ని రోజులు ఈ కంపెనీ నాది అని ఇది మాట్లాడుతుంది, ఎక్కడికి పోతుందిరే అనుకున్నాను, కానీ ఈరోజు ఇలా చేస్తుందా, ఈ యువరాజ్ ఏంటో పూర్తిగా చూపించే టైం వచ్చేసింది అని యువరాజ్ అయితే ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. అంతలోనే యువరాజ్, ఆగు, ఎవరికి చేస్తున్నావు అని నిషి ఫోన్ని లాక్కుంటుంది. నిషి, నా ఫోన్ ఇవ్వు
10 నిమిషాల సమయం ఇవ్వు. మా వాళ్ళు వచ్చి ఇంటిలో ఉన్న అందరిని కూడా బయటికి రోడ్డు మీదకి నెట్టేస్తారు. రోడ్డు పైన నిలబెట్టేస్తారు. ఫోన్ ఇవ్వు అని యువరాజ్ అంటుంటే, ఇప్పుడు ఆవేశంతో కాదు నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆవేశంతో ఉన్నావు. కాబట్టే పరిస్థితి ఇప్పుడు ఇక్కడి వరకే వచ్చింది. ఇలాంటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి, అత్తయ్యకి జరిగిన విషయం చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 నిమిషాల్లో మనల్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించేస్తారని వాళ్ళే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నేను ఇప్పుడే పద ఇంటికి వెళ్దాం అని నిషి అంటుంది. అప్పుడే ఇక దివ్యాంక అయితే నిషి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ రావట్లేదేంటి అని నిషికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. హలో దివ్యాంక, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది నిషి అయితే. ఇక ఆగు, ఏమైందో చెప్పు అని దివ్యాంక అడుగుతూ ఉంటుంది. అప్పుడే నిషి ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని మీరు అసలు సద్వినియోగం చేసుకోవటమే తెలీదా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని దివ్యాంక అయితే ఒక ప్లాన్ చెప్తుంది. స్పీకర్ ఆన్ చేసి యువరాజ్, నిషి ఇద్దరు కూడా ఈ ప్లాన్ వింటూ ఉంటారు. నీ ప్లాన్ సూపర్ దివ్యాంక అని నిషి అంటుంది. ఇలా చేస్తే మెడ మీద ఎక్కి కూర్చున్న మా వదిన ఖచ్చితంగా కాళ్ళ బేరానికి వచ్చి తీరుతుంది అని నిషి అంటే, సరే నేను మా వాళ్ళని తీసుకొస్తాను, ఈ లోపలైతే మీరు రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మీరు చూసుకోండి అని దివ్యాంక చెప్తుంది. అలాగే మా వాళ్ళకి కూడా కాల్ చేసి పిలిపిస్తాను, ఇంకాస్త పెద్ద గొడవ చేస్తారు అని నిషిక వెంటనే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేస్తుంది. నిషి వాళ్ళ కాల్ రావడంతో ఇక నిషి ఫోన్ని రాగిని ఎత్తుంది. రాగిని ఇక కారులో వెళ్తూ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ కౌశికి వదిన మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది, ఇదంతా ఆ జగదాత్రి కేదార్ వల్లే జరిగింది అని నిషి అయితే మొత్తం చెప్తూ ఉంటుంది. జరిగిందంతా ఆ జగదాత్రి కేదార్లు ఇలాంటివేవో చేస్తారని నాకు అప్పుడే తెలుసు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని రాగిని అంటుంది. అమ్మ ఫోన్ తీయట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. సిరి జాతకాలు చూపించడానికి ఊరికి వెళ్ళిందిలే, రేపు తిరిగి వచ్చేస్తుంది అని రాగిని మళ్ళీ తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్ళే విధంగా దివ్యాంగా ఒక ప్లాన్ చెప్పింది. కౌశికి వదిన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి ఆ జగదాత్రి కేదార్ల సంగతి చూసుకో అని నిషి చెప్తూ ఉంటే, సరే రేపు మేము వస్తాం అని రాగిని ఫోన్ పెట్టేస్తుంది. రేపు పొద్దున్నే నిషిక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని రాగిని అంటే, చూడు జగదాత్రి ఎప్పుడు కూడా నిషిక జీవితాన్ని నాశనం చేయాలని చూడదు, కాబట్టి నువ్వు జగదాత్రిని ఏమీ అనకు అని జగదాత్రి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే, నిషిక కూడా నీ కూతురి అన్నయ్య, నిషిక గురించి కూడా మాట్లాడవేంటి, నేను చూసుకుంటానులే అని రాగిని చెప్తుంది. ఇక కౌశికి ఒక్కసారిగా దాత్రిని హక్ చేసుకుంటుంది. సొంత తమ్ముడు అనుకున్న యువరాజేమో అలా చేశారు, మీరు నా వెన్నంటే ఉంటూ నన్ను కాపాడుకుంటూ వచ్చారు, రోజు రోజుకి నేను మీకు రుణపడిపోతున్నాను, మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని కౌశికి అంటే, చూసావా కేదార్, వదిన మీరు మేము అంటూ వేరు చేసి మాట్లాడుతుంది అని దాత్రి అయితే ఇక బొంగమూత పెట్టుకుంటుంది. జగదాత్రి నేను అలా అనడం లేదు, అర్థం చేసుకో అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. అయ్యో అక్క, దాత్రి నిన్ను ఆట పట్టిస్తోంది అని కేదార్ అంటాడు. జగదాత్రి అని కౌశికి నవ్వుతూ ఉంటుంది. లేకపోతే ఏంటో వదిన, రుణానుబంధాలకి నువ్వు ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను అంటూ ఉంటుందా, మనమంతా ఒకటే వదిన అని దాత్రి చెప్తుంది. అవునక్క, అందరం సంతోషంగా ఉండాలి, మీకోసం ఏమైనా చేస్తామక్క అని కేదార్ చెప్తాడు. ఇలాంటి కృతజ్ఞతలన్నీ ఎక్కువ పక్కన పెట్టేసి రుణానుబంధాలు ఏమీ లేదు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే, సంస్కారం మీకు ఇంతకన్నా ఎలా మాట్లాడాలో నాకేమీ అర్థం కావడం లేదు అని కౌశికి చెప్తుంది. అయినా వదిన, యువరాజ్ నిషి ఏదో తెలియక పొరపాటున ఏదో మాట్లాడారు వదిన, మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానిద్దాం వాళ్ళని అని దాత్రి చెప్తుంటే, వాడిని ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను దాత్రి, కానీ వాడు ఆ యువరాజ్కి ఆకలి విలువ తెలిస్తే కానీ వాడికి బుద్ధి రాదు, వాడికి బుద్ధి రావాల్సిందే, కొన్ని రోజులు వాడు బయటే ఉండాలి, కానీ వాడు అలా బయట కష్టపడుతూ ఉంటే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉండగలుగుతాను అనుకుంటున్నావు, వాళ్ళ తప్పుని క్షమించే స్థాయి ఎప్పుడూ కోల్పోయారు, కానీ ఇలా చేయటం తప్పడం లేదు అని కౌశికి చెప్తుంది. ఇక రాత్రైనా కూడా నిషి యువరాజ్ అయితే గేటు బయటే ఇక ఎదురు చూస్తూ ఉంటారు. నన్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావు కదక్క, నేనేంటో నీకు చూపిస్తాను, నిన్ను బాధపడేలా చేస్తానక్క, చూపిస్తాను అని యువరాజ్ అయితే కోపంగా అప్పటికి కూడా రగిలిపోతూనే ఉంటాడు. వైజయంతి అయితే ఇక వాళ్ళు బయటకు వెళ్ళారని ఇక నిషిని యువరాజుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కౌశికి వాళ్ళు కూడా వాళ్ళ గదుల్లో బాధపడుతూ ఉంటారు. తెల్లవారి బూచి బయటకు వచ్చిన తర్వాత వజ్రబట్టి టిఫిన్ సెంటర్ అన్న బోర్డు కనపడడంతో యువరాజ్ నిషి టిఫిన్లు తయారు చేస్తుంటారు. అమ్మ బామర్ది, ఎంత ప్లాన్ వేసావరా, వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని బూచి పరిగెత్తుకొని లోపలికి వెళ్తాడు. ఒక్కసారి బయటికి రండి, ఏం జరుగుతుందో రండి మామయ్య అని చెప్పి మీ కళ్ళతో మీరే చూద్దురు అని బూచి పరుగులు పెడుతూ బయటికి వస్తారు. ఇక అందరూ కూడా బయటికి వచ్చి యువరాజు ఇంకా నిషి ఇక టిఫిన్స్ అమ్ముతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటారు. వైజయంతి అయితే
ప్రశ్నిస్తూ ఉంటుంది. నిషి, నేను నిన్నేనా చూస్తున్నది, నువ్వు టిఫిన్లు అందిస్తున్నావా అందరికీ అని కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది. చూసావా అని కోపానికి, వీళ్ళు ఎలాంటి పరిస్థితికి వచ్చారో, ఏంది ఏం మాట్లాడవేంటి, నిన్న అన్ని మాటలు మాట్లాడావు కదా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. నిషి, నేను చెప్పేది విను అని, మన పరువు ఏమైపోవాలి అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది. యువరాజ్, మీడియాకి కనుక తెలిసిందంటే మన బిజినెస్కి లాస్ వస్తుంది, వదిలేసి అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు. మీ బిజినెస్కి లాస్ వస్తుందని నేను పస్తులు ఉండలేను కదా, నా పిల్లాన్ని పస్తులు పెట్టలేను కదా అని యువరాజ్ దోశలు వేసుకుంటూ ఉంటాడు. దివ్యాంక్ అయితే అప్పుడే ఇక మీడియాని తీసుకొని కారులో అక్కడికి వచ్చి దిగి మొత్తం కూడా వీడియో షూట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత గొడవ చేసినా కూడా వీళ్ళనైతే ఇంట్లోకి రానివ్వనని తెలుసు కౌశికి, నేను దీన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళని ఉపయోగించుకొని నీ పరువుని బజార్కి వీడుస్తాను, డిబేట్ పెడతాను అని దివ్యాంక మనసులో అనుకుని, కెమెరా స్టార్ట్ చేయండి అంటూ మైక్ పట్టుకొని, ఇవాళ మీరు చూస్తున్నది ఒక విజయం వెనుకున్న ఒక మోసపు కథ అని మైక్లో చెప్తూ ఉంటే వీడియో షూట్ చేస్తూ ఉంటారు దివ్యాంక ధాత్రి వాళ్ళు. అయితే ఇక దివ్యాంకనైతే ధాత్రి వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు.